అందరికీ నమస్కారం అండి. టమోటా పప్పు చేస్తున్నాను. పచ్చిమిర్చి టమోటా కొత్తిమీరతో నా స్టైల్లో చూడండి ఒకసారి. ఇది మా అమ్మాయి, మా మనవరాళ్ళు వాళ్ళ ఫ్రెండు చిన్న పాప తిని అలా కావాలి, ఎలా చేసిందో కనుక్కోమని చెప్పిందంట వాళ్ళ అమ్మకి. తను అడిగింది, తన కోసం చేస్తున్నాను ఇది. ఇదిగో ఈ గ్లాస్ పప్పు అండి, కరెక్ట్ ఇది తలగొట్టి గ్లాస్, కాఫీ గ్లాస్ ఇది. కడిగి పెట్టేశాను దీనికి. 4 చిన్న టమోటా అండి, పెద్ద అయితే 3 తీసుకోవాలి. ఒక కిత్త చింతపండు, కొన్ని పచ్చిమిర్చి. ఇవి కారం ఎక్కువలే కాబట్టి ఎక్కువ తీసుకున్నాను, లేకుంటే తక్కువే తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ. ఇవన్నీ తరిగేసేసుకుందాం. ఇదండి అన్నీ వేసాను, చిటికెడు పసుపు వేసాను. వాటర్ ఎన్ని వేసుకోవాలో చూపిస్తాను. ఈ వాటరే మెయిన్ దీంట్లో. గ్లాస్ వేసాను, ఈ గ్లాస్తో ఇంకా సగం పడతాయి గ్లాసున్నారండి. ఇది కుక్కర్ పెట్టేసేద్దాం. మీకు ఎన్ని విజిల్స్ వస్తాయో పప్పు దాన్ని బట్టి చూసుకోండి. పోపు వేస్తున్నానండి. ముందు ఎలా వేస్తున్నాను చూపిస్తున్నా. నెయ్యి అండి, సగం నెయ్యి సగం నూనె వేస్తాను నేను ఎప్పుడు. నూనె కూడా వేసాను చూడండి, ఈ క్వాంటిటీ ఉంటుంది. తాలింపు వేస్తున్నా. తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి కొన్ని రెబ్బలండి దంచేసాను కచ్చాపచ్చగా. అస్సలు పప్పుకు టేస్ట్ వచ్చేది ఈ తాలింపేనండి. మనం ఎప్పుడైనా సరే వంట బాగా కుదరాలి అంటే పోపు సరిగ్గా వేగాలి అంట. ఈ నూనె వేగనక్కర్లేదండి, అన్నీ ఒకేసారి వేసాను, అన్నీ ఈక్వల్గా వస్తాయి. అది వేగుతూ ఉంది. పప్పు అండి చూడండి, ఇలా రావాలి పప్పు అనేది, కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. వాటర్ కానీ. దీనికి సాల్ట్ వేస్తున్నాను చూడండి, 1 స్పూను తలగొట్టి, ఎందుకంటే తక్కువ చూసి వేసుకోవాలి. ఇద్దండి కొత్తిమీర, ఒక గుప్పెడు తీసుకొని వేసేసుకోండి. ఇదే టేస్ట్, కొత్తిమీర పప్పు అంటే ఇదే. రుబ్బేద్దాం. పోపు వేగింది చూడండి, కరెక్ట్ వచ్చింది పోపు. ఇక దీన్ని పప్పులో వేసుకుందాం. ఇద్దండి పోపు బాగా వేగింది చూడండి, ఎనుక్కోవాలి. ఉప్పు కూడా సరిపోయింది. ఇద్దండి బాగా వచ్చింది చూడండి. స్వప్న, ఇదిగో ఈ అమ్మాయి అడిగిన గ్రీన్ పప్పు. మా అమ్మాయి గ్రీన్ పప్పు అని పేరు పెట్టేసిందండి, కొత్తిమీరతో చేసిందాన్ని. ఇది మా ఓల్డ్ రెసిపీనేనండి, మా అమ్మ ఎక్కువ చేస్తుంది. ఈరోజు మా అమ్మగారి బర్త్డే అంటే సంక్రాంతి రోజే పుట్టింది. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.